అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం అందరము కలిసి చదువుకుందాం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. స్త్రీల కూడికను బట్టి వందనాలు తండ్రి. ఈ దినమునకు నాయన మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యమును దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నాయన తండ్రి, యేసయ్య వాక్యము మా హృదయాలలో పని చేయనట్లుగా అయ్యా ఇదిగో మీరే కృప చూపమని వేడుకొనొచ్చినాను. ఈ సమయములో నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనండి. ఇక్కడ చేరిన బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి, చిన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి నాయన. అయ్యా వింటున్న వారిని జ్ఞాపకము చేసుకొనమని వేడుకొనొచ్చినాం. అనేక మందికి వాక్యము నాయన ఫలభరితముగా పని చేయనట్టుగా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గత 2 వారాల నుంచి మనము ఒక సబ్జెక్టును నేర్చుకుంటున్నాం. ఏంటి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. దాంట్లో ధనము, దానము, కానుకలను గురించి చెప్పుకున్నాం, సమయమును గురించి చెప్పుకున్నాం. ఈరోజు దేహమును గురించి చెప్పుకుందాం. చూడండి, దేవుడు మన యొక్క ధనము నమ్మకంగా ఉండాలని, ఇవ్వాలని మనకు నేర్పిస్తున్నాడు. అలాగే సమయము నా కోసం ఇవ్వండి అని ఇస్తున్నాడు. అయితే ఈరోజు వినండి, మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటారు. దేహము ఎవరిది? ఎవరి కోసం మనము ప్రయాసపడుతున్నాము? లోకం కోసం ప్రయాసపడుతున్నామా? మనకు మనమే ప్రయాసపడుతున్నామా? క్రీస్తు కోసము ప్రయాసపడుతున్నామో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అంటున్నాడు. ఇచ్చుట ధన్యము. ఇచ్చుట ధన్యములో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన దేహము. ఈ దేహం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనము పరిశీలనగా చూద్దాం. పౌలు భక్తుడు బ్రతిమాలు కొనుచున్నాడు. చూడండి, సహోదరులను ఏమంటున్నాడు చూడండి, 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు చేస్తున్న సేవలో ఇట్టి సేవ యుక్తమైనది అంటున్నాడు. ఏంటా యుక్తమైన సేవ? మనము ఏమి చేసినా దేవునికి యుక్తమైన సేవ చేయాలనే ఆశతో చేస్తాం. ఈరోజు ఒక యుక్తమైన సేవ ఉందంట, ఆ సేవ మీరు చేయండి అని పౌలు భక్తుడు బ్రతిమాలు కొనుచున్నాడు. సహోదరులను పిలిచి సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఏంటి? మన శరీరాలు ఎవరికి సమర్పించాలంట? దేవునికి సమర్పించాలని భక్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు? బ్రతిమాలు కొంటున్నాడట. అయ్యా, మీకు తెలియటం లేదు, మీ శరీరాలు ఏమై ఉన్నది మీకు తెలియటం లేదు, కాబట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఎందుకు బ్రతిమాలు కొంటున్నానో చూడండి అని చెప్పి అక్కడ ఒక మాట చూడండి. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే తెలుస్తుంది మనకేంటో. 19వ వచనం 6వ అధ్యాయం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఈ యొక్క దేహము ఎవరి వలన అనుగ్రహించబడిందంట? దేవుని వలన అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఎవరు? ఆలయమై ఉన్నారు. కాబట్టి
మీరు మీ సొత్తు కాదు. మీరు మీ శరీరాన్ని మీ ఇష్టానుసారంగా వాడడానికి వీలు లేదు. మీరు మీ సొత్తు కాదు. అసలు ఎవరి సొత్తు అంటే అక్కడ దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు. కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటున్నాడు. మీ దేహంతో ఏం చేయాలా? మన దేహంతో దేవుని మహిమపరుస్తున్నామా? మనలో నివసిస్తున్నట్టు పరిశుద్ధాత్మకు మనము ఆలయముగా ఉండాలి. ఆలయము అంటేనే చాలా పరిశుద్ధమైనదని అర్థం, అవునా లేదా? పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మన యొక్క దేహాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ దేహాన్ని ఎలా అంట? విలువ పెట్టి కొనబడిన ఆ దేహమట. ఆ దేహాన్ని ఎలా చూడాలంట? మీరు మీ ఇష్టానుసారంగా వాడడానికి కాదు, మీరు క్రీస్తు కోసం ఉన్నారు. పై వచనంలో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, 13వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు. దేహము దేని నిమిత్తం కాదు? ప్రభువు నిమిత్తమే. ఎవరి నిమిత్తము దేహం ఉండేది? ప్రభువు నిమిత్తమే. చూడండి, ప్రభు దేహము నిమిత్తమే. రెండు ఆలోచన చేయండి. ప్రభు ఎవరి నిమిత్తము? ప్రభు దేహము నిమిత్తము. మీ దేహము ఎవరి నిమిత్తము? ప్రభువు నిమిత్తమే. కాబట్టి నీవు అసలు భూమి మీద నీకు ఒక దేహాన్ని ఇచ్చి దేవుడు నా కోసం వాడు, నీ శరీరముతో నన్ను మహిమపరచమని అంటున్నాడు. దేహముతో మహిమపరచాలి. నీవు నీ సొత్తు కాదు. నీ ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయి ఉన్నావు. కానీ సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? మన దేహాన్ని అంతా కూడా వేస్ట్గా వ్యక్తపరుస్తున్నాడు. ఇది గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. అయ్యా బాబు, నీవు నీ సొత్తు కాదు నాయన, ప్రభువు నిమిత్తమే నువ్వు ఉండేది. ప్రభువు నిమిత్తమే నీ దేహం ఉండేది. నీ దేహం ప్రభువు నిమిత్తం, ప్రభువు నీ దేహం నిమిత్తం ఉన్నాడు. అంటే ఎంత అసలు మన దేహం గురించి దేవుడికి ఎంత కన్సర్న్ ఉందో చూడండి. ఎంత కన్సర్న్ ఉంది. కానీ మనకైతే మనం దినమెల్లా మనం ఏం చేస్తున్నాం? మన దేహంతో ప్రభు తప్ప మిగతావన్నీ చేస్తాం. ప్రభు తప్ప మనము మిగతావన్నీ చేస్తాము. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీ దేహము నా నిమిత్తం ఉంది. మీకు అర్థం కావటం లేదా? పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని అంటూ ఉన్నాడు. కాబట్టి మన దేహముతో ఏమి చేయాలా? మహిమపరచాలి. బైబిల్ గ్రంథంలో అలాగూ మహిమపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, సమూయేలు ఉన్నాడు. దైవజనుడైనటువంటి, న్యాయాధిపతి అయినటువంటి, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఉన్నాడు. హన్నాకు ఎంత కాలమైన పిల్లలు పుట్టలేదు. ఆమె ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసింది. ప్రభువా, నాకు ఒక కుమారుని ఇచ్చావనుకో, నీకే ఇస్తాను నాయన. మాట తప్పలేదు హన్నా. కుమారుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన మాట జవదాటకుండా ఆమె మందిరములో ఇచ్చి, సమూయేలు మందిరంలో ఏం చేస్తున్నాడు? తన బాల్య దినములు అంతా ఇచ్చేశాడండి. బాల్యముల పిల్లలు ఎలా ఉంటారు? ఆడుకుంటారు. ఇప్పుడు మన పిల్లల్నే చూస్తున్నాం. చిన్నపిల్లలు 3 సంవత్సరాల పిల్లోడు అంటే వీళ్ళకంటే చిన్నోడు. 3 సంవత్సరాల పిల్లోడిని మందిరానికి వదిలేసింది. పిల్లవాడు ఎలా ఉంటాడు? మామూలుగా బాల్య దినాలు ఎలా ఉంటాయి? ఎంతో ఆనందించే దినాలు, ఎంతో సంతోషించే దినాలు. కుప్పిగంతులు వేస్తుంటారు, అందరితో ఆట్లాడుతుంటారు. అలా లేకుండా తన బాల్యాన్ని దేవునికి అర్పించాడు సమూయేలు. అసలు మొదటి సమూయేలు గ్రంథములో వాళ్ళ అమ్మ మొక్కుబడికి నమస్కారం చేస్తున్నాడు. మీరు గమనిస్తే గాన చూడండి, మొదటి అధ్యాయము 28వ వచనము చూడండి. అక్కడ, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఏం చేస్తాడు? వాళ్ళమ్మ ప్రతిష్ఠించుకుంటే నాకేమి అనొచ్చు కదా, అనటం లేదు. వెంటనే అక్కడే మొక్కుతావు. అంటే సమూయేలు తన బాల్య దినములన్నిటినీ యెహోవాకు సమర్పించాడు. తన యొక్క చూడండి, మందిరంలో పరిచర్య చేసుకుంటూ తన జీవితాన్నే సమర్పించాడు సమూయేలు. దానికి
దానికి ఏమొచ్చింది ప్రతిఫలము? తన దేహాన్ని, తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన బాల్యాన్ని అంతా కూడా సమూయేలు దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇచ్చిన దానికి దేవుడు సమూయేలు యొక్క జీవితాన్ని మహిమకరంగా చేశాడు. ఒక ప్రవక్తగా చేశాడు. రాజులనే అభిషేకించువాడుగా చేశాడు. దాన్ని మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా నిలిచాడు. చూసారా? అంటే ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన పాత్రగా మనము మారినప్పుడు మనం ఇష్టము చూపించాలి. ప్రభువా, ఈ దేహము నీది నాయన, నీవు ఎలా కావాలంటే అలాగూ దాన్ని వాడుకో. అలా మనం లోపల ప్రతిష్ఠించుకున్నప్పుడు మాత్రమే చేయగలం. లేకపోతే మనం ఎక్కువగా లోకానికే ఇస్తాము, మన బిడ్డలకు ఇస్తాం, మన భర్తకి ఇస్తాం, ఇంకా స్నేహితులకు ఇస్తాం, కానీ దేవునికి మనం అన్నిటికీ సమయం ఇస్తాము. కానీ ఒక్క దేవుడు ఏదైతే దేవుడు అడుగుతున్నాడో దాన్నే నిర్లక్ష్య పెడతాం. అవునా కాదా? నిజం చెప్పండి. అవునా? మనం అన్నిటికీ సమయం ఇస్తాము, కానీ ఎవరైతే అడుగుతున్నారో అమ్మా నీ దేహము నా కొరకు తల్లి, నాకు ఇయ్యంటే గాన దానికి మాత్రం ఇవ్వకుండా అన్నిటికీ స్పేర్ చేస్తామంటాయి. ఈ పిల్లలు నీకు సంబంధించిన వాళ్ళు కాదు, ఈ భర్త నీకు సంబంధించిన వాడు కాదు. ఈ లోకపరంగా నువ్వు ఏదో నీకు భర్త పిల్లలు ఉన్నారు, కానీ అసలైన సిసలైన నీ దేహం ఎవరికంట? దేవునికి. ఆ ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? అసలు దేవుడు అలా ఆలోచన మనము కలిగి ఉండటం లేదు. అలా ఉంటే మనం ఇప్పటికే ఎంతో మనము పై స్టేజ్కి వెళ్ళేవాళ్ళం. అది మనలో నాటబడటం లేదు. నాటబడి ఉంటే కన్నా మనం వెంటనే దాన్ని టేకప్ చేసి ఎంతగానో పైకి ఎదగాలని తాపత్రయ పడతాం. సమూయేలు జీవితము ఎలాగో సాగిందో చూడండి. యెషయా ప్రవక్త ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నా జనుల నిమిత్తము ఎవరు వెళ్తారంటే ఎవరు కూడా ఎవరు కూడా ఆసరిచ్చే స్థితిలో లేరు. ఆ సమయంలో ఏమంటున్నాడు? 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము అని అంటూ ఉన్నాడు. చూసారా? ప్రభువుకే ఒక సమస్య ఉంది. నా జనుల నిమిత్తము ఎవరు పోతారంటే అనుకూలమైన పాత్రలు దేవునికి దొరకటం లేదు. ఆయనకే ఒక చింత ఉంది. చెప్పాలంటే దేవాది దేవుడికే మనము చాలాసార్లు మన పనులు చేసుకోవడానికి మనం ఉపవాసాలు ఉంటాం, కానీ దేవుడి పనికి చెయ్యటానికి, దేవుడికి అనుకూలమైన పాత్రలుగా ఉండటానికి చాలామంది సహకరించరు కాబట్టి దేవుడి పని తాను చెయ్యాలనుకుంటున్నటువంటి ఉద్దేశము జీవితంలో జరగటం లేదు. అందుకు బాధపడుతూ, అంటే యెషయాకు ఆ సంభాషణ వినపడుతూ ఉంది. తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణలో వింటూ ఉన్నాడు. నా జనుల నిమిత్తం ఎవరు పోతారబ్బా అని దేవాది దేవుడు అనుకుంటుంటే ఆ సంభాషణ ఎవరికి వినపడేటట్టు చేస్తున్నాడు? దేవుడికి తెలుసు. యెషయా ఇందుకు అనుకూలమైన పాత్ర అని తెలిసినప్పుడే ఆ మాటలు అతనికి వినపడేటట్టు చేస్తా. అందరికి వినపడేటట్టు చేయడు. యెషయా వెంటనే ప్రభువా నేనున్నా. ఏమన్నాడు యెషయా? ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము, నేను వెళ్ళి జనులకు నువ్వేం చెప్పమంటే నేను అది చెప్తాను. చూడండి, తన కాళ్ళను దేవుడికి ఇచ్చాడు, తన నోటిని దేవునికి ఇచ్చాడు, తన దేహాన్ని దేవునికి ఇచ్చాడు. యెషయా ఇచ్చిన దానికి యెషయా అసలు 66 గ్రంథాలంటే ఒక చిన్న బైబుల్ అంటారు. ప్రపంచాన్ని కదిలించి వేసినటువంటి పుస్తకం. యేసు ప్రభును గురించి ముందుగానే ప్రవచించిన వాడుగా బైబుల్ గ్రంథంలో పిలువబడి యెషయా ఒక ప్రవక్తగా నియమించబడి, ఎప్పుడైతే దేవుడికి కూర్చో ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన పాత్రలుగా మనము ఉంటామో ఆయన వాడుకొనుటకు సంసిద్ధుడుగా ఉంటాడు.
యెషయాను దేవుడు చూడండి ఎంత చక్కగా వాడుకున్నాడు. ఎన్ని కష్టాలనే రాని ప్రభా అని డిసైడ్ అయినప్పుడే కదా మనం చేయగలుగుతాం. మరియమ్మ ఉంది, నిజముగా ఒక స్త్రీని ఎలా నిందిస్తారు? పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఎలాంటి నిందలు వస్తాయో తెలుసా? స్త్రీలకి ఎంత భయంకరంగా మాట్లాడతారో తెలుసా? చూడండి, యేసు ప్రభువును పుట్టించడానికి లోకములోనికి తీసుకొని రావటానికి, ప్రభువా నేను ఎటువంటి నిందనైనా భరిస్తాను, నా కడుపులో ఖడ్గము దూసుకొని వెళ్ళినా నేను భరిస్తాను అని లోపల డిసైడ్ అయ్యి, ప్రభువా ఈ దేహము నీది నాయన అని డిసైడ్ అయింది కాబట్టి ఆమె స్త్రీలందరిలో ఏమైపోయింది? ధన్యురాలైపోయింది. స్త్రీలందరిలో కూడా ఏమైంది? అటువంటి తల్లిగా మారింది ఆమె. పౌలు భక్తుడు కూడా చూడండి, ఒకప్పుడు తన యేసయ్య బిడ్డలని ఎంతో హింసించాడు, వేధించాడు, చంపడానికి సమ్మతిని పలికిన వాడుగా ఉన్నాడు కదా. ఎప్పుడైతే యేసు ప్రభు పౌలును దర్శించాడో ఎలాగ మారిపోయాడు? అస్సలు ఈ యొక్క హింసలకు తన శరీరాన్ని అప్పగించాడు. తన చేతులతో కాయ కష్టము చేసుకొని తిన్నాడు. తన కాళ్ళను సువార్త కోసము వాడినాడు. ఈరోజు బైబిల్ గ్రంథములో మాదిరికరముగా ఉన్నటువంటి వ్యక్తిగా పిలువబడ్డాడు పౌలు. కారణమేమి? పౌలు పూర్తిగా సబ్మిషన్ అయిపోయాడు. అసలు గలతీ 2:20లో మీరు గమనించినప్పుడు చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. డిసైడ్ అయిపోయాడు, నేనేమై ఉన్నానో క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అనుకున్నాడు. చూడండి 2:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని. ఇక జీవించువాడను నేను కాదు, సంగతి క్రీస్తే నా యందు జీవించుచున్నాను. యేసు ప్రభువును చూడండి, మనకు అన్ని విషయములలో మాదిరి ఉంచిపోయాడు. యేసు ప్రభువే ఏంటి, తన దేహాన్ని తన యొక్క భూమి మీద జీవించిన కాలంలో వడ్రంగి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని సాకాడు. పరిచర్య నిమిత్తము అసలు కాలినడకతో మైళ్ళు ప్రయాణం చేశాడు. ఎన్నో రాత్రంతా కొండకి వెళ్ళి, అసలు కొండలో ఒకసారి చలి ఎక్కువ ఉంటుంది, అసలు విషపురుగులు సంచరిస్తుంటాయి. అసలు అక్కడ మనమైతే ప్రశాంతంగా ప్రార్థన చేస్తామా? కళ్ళు మూసుకుంటే ప్రభువా ఏమైనా పురుగు వచ్చిందా, తేలొచ్చిందా, పాము వచ్చిందా, ఏదైనా కుట్టిందా, నా చుట్టుపక్కల బాగుందా, చీకటి శక్తులు వచ్చినాయా, ఇంకేంటంటే ఆలోచన. ఆడ ప్రార్థన వస్తుందండి. కొండకి వెళ్ళి ప్రార్థన చేయమంటే ప్రార్థన వస్తుందా? అవునా? వస్తుందా? కూర్చున్న నిమిషం నుంచి ఆడ గుయ్యని ఏదో సౌండ్ వస్తుంది, ఏమో ఏదో వచ్చేసింది, ఏది ఎలా ఉంటుంది. నీ యేసయ్యకు ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకపోతే పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే కొండకు వెళ్ళిపోతున్నాడు, ఒలీవల కొండకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. తన శరీరాన్ని గాయపరచబడ్డానికి ఇష్టపడ్డాడు, శిలువ మరణం పొందటానికి ఇష్టపడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. దేంతో? ఆయన దేహముతో. దానివలన ఏమొచ్చింది? నీకు రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది, నిత్య జీవము ఆయన కారకుడయ్యాడు. వీళ్ళందరినీ మనం పరిశీలన చేసినప్పుడు దైవజనులు అనబడిన వారందరూ కూడా, సమూయేలు కానీ, యెషయా కానీ, మరియమ్మ కానీ, పౌలు భక్తుడు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. చెప్పుకోవాలంటే స్టెఫెన్ ఉన్నాడు, ఇర్మియా, చాలామంది దైవజనులు అందరూ కూడా తమ దేహాలను దేవునికి సమర్పించారు. యేసయ్య మన కొరకు ఆయన తన శరీరాన్ని అప్పగించాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికే వాళ్ళు చేశారు. అలా చేసినందుకు వారి జీవితంలో నిజముగా ఎంతగా బ్లెస్ చేయబడ్డారంటే అంతగా వారు దీవించబడ్డారు. ఇప్పటికీ కూడా వారు మనకు ఉదాహరణలుగా ఉన్నారు. అవును, ఆ భక్తుడు అలా ఉన్నాడు కదా, నేను ఎందుకు ఉండకూడదు, నేను చేయలేకపోతున్నా, ప్రభువా యెషయాలాగా నన్ను మార్చు, ప్రభువా కన్నీటి ప్రార్థనాపరుడైనటువంటి ఇర్మియాలాగా నన్ను మార్చు, పౌలులాగా శ్రమపడే మనస్సు నాకు దయచేయమని మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళను ఉదాహరణగా పెట్టుకొని
ప్రార్థన చేస్తాం. చూడండి, ప్రార్థన ఇప్పుడు మన దేహాన్ని ఇచ్చినప్పుడు ఏంటి మనకు లాభం ఏంటి అంటే, మన దేహాన్ని ప్రభువుకి ఇస్తే కన్నా మనకు వచ్చేటటువంటి లాభం ఏంటి? ఆత్మలో మనము బలము పొందుకుంటాము. ఏం పొందుకుంటాము? ఖచ్చితంగా ఈ దేహాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆత్మలో మనం ఏం పొందుకుంటాం? బలము పొందుకుంటాము. అంతేకాదు యేసయ్య స్వరాన్ని మనం వింటాము. ఎందుకు? ఈ దేహాన్ని ఎక్కువగా అప్పగిస్తున్నావు. జారత్వానికి అప్పగించడం లేదు, వేరే పాపానికి అప్పగించడం లేదు, కాబట్టి నీవు స్వరాన్ని వింటావు. అది నీకెంతగానో మేలు కలుగుతుంది. అంతేకాదు, నువ్వు ఎప్పుడైతే ఈ దేహాన్ని దేవునికి ఇస్తావో ఏమవుతుందో తెలుసా? పరలోకములో నీకు ప్రతిఫలము వస్తుంది. భూమి మీద చేస్తున్నటువంటి నీ పనికి, నీవు దేహాన్ని ఇచ్చిన దానికి పరలోకములో నీకేముంది? ప్రతిఫలము ఉంది. నువ్వు దేహాన్ని ఇచ్చి దేవుని మహిమపరిచే రీతిలో దేవునికి పరిచర్య చేసినప్పుడు నువ్వు అనేక మందికి సాక్షిగా నిలబడతావు. అంతేకాకుండా నువ్వు సాక్షిగా ఉండడమే కాకుండా అనేక మందిని నడిపించే దానవుగా నువ్వు మారుతావు. కాబట్టి ఎన్నో మేలులు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే దేహముతో సరే పరిచర్య చేస్తున్నాను, బాగానే ఉందిలే. పరిచర్య కంటే కూడా పరిచర్య చేయొద్దని నేను అంటాంలే, పరిచర్య చేస్తాం. ఇంకోటి ఏం తెలుసా? పరిచర్య చేస్తూ ఉంటాం, దాంట్లో కొంత ఏమవుతుందంటే కొంచెము వేరుగా కూడా ఉంటుంది ఆ పరిచర్య అనేది దేవుడు చూస్తున్నాడని చేసినప్పుడే నీకు ప్రతిఫలం వస్తుంది. మనుషులు చూస్తున్నారని నువ్వు చేసినప్పుడు అది ఆ దినమే నీకు ఆ ప్రతిఫలం నీకు అందినట్లు. చూడండి ఆ బిడ్డ ఎంత బాగా చేస్తుందో అని ఒక మాట అవతల అన్నారనుకో, నీ ప్రతిఫలం నీకు వచ్చేసినట్టే. కానీ ఎవరు ఇవ్వాలంటే ఆ ప్రతిఫలము దేవుడు ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చే రీతిగా నిస్వార్థంగా, ప్రభువా నాకు ఇట్టి అవకాశము మందిరములో ఇచ్చావు. నిజంగా చెప్పాలంటే మందిరములో పని చేయడానికి నువ్వు పొరక పట్టడానికి కూడా అర్హత లేదు. నిజంగా చెప్తున్నాను. ఎందుకు? మొన్ననే చెప్పాను కదా, నేను ఒక సీన్ చెప్పాను. అంటే నా మందిరం ముట్టొద్దన్నాడు దేవుడు. అంటే ఎట్లా మందిరంలో నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి కాదు. మందిరంలో నువ్వు పొరకబట్టాలన్నా, నువ్వు కనీసం ప్లేట్లు ఎత్తేయాలన్నా నీకు ఒక అర్హత ఉండాలి. భయభక్తులతో చేయాలా. నేనే చేస్తున్నాను డాబు డమ్మం ఎక్కడ కూడా పరిచర్యలో పనికి రాదు. కాబట్టి దేవుడికి అనుకూలమైన దేహముగా మనల్ని మనము సమర్పించుకోవాలి. అందుకే కదా దేవదాసయ్య గారు ఆ పాట రాశారంటే ఆయన మొత్తము తన పెదవులు ఇచ్చాడు, తన యొక్క మొత్తం ఇదిగో నా చెవులు అంటున్నాడు, నా పెదవులు అంటున్నాడు, నా కళ్ళు అంటున్నాడు, నా నగలు అంటున్నాడు, నా వెండి బంగారములు అంటున్నాడు. సమస్తమును ఇచ్చి పరిచర్య చేశాడు. అవును, మనం ఏమేమి ఇవ్వాలా దేవుడికి? ఇవాళ మన కళ్ళని ఇవ్వాలా. చూడండి, దావీదు మహారాజు 101వ కీర్తన 3వ అధ్యాయంలో చూడండి, 101వ కీర్తనతో దావీదు మహారాజు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. చూడండి 101:3 వచనం చూడండి. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఫస్ట్ నేను ఉంచుకొనను. ఏ కార్యములు? దుష్కార్యములు నేను ఉంచుకొను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము నేను. భక్తుడు అనుకుంటున్నాడు, నా కళ్ళతో నేను ఎటువంటి పాపము చెయ్యకుండా చూసుకుంటాను. అవును, కళ్ళతో పాపము చెయ్యకుండా చూసుకుంటేనే నీ కళ్ళకు దర్శనములు వస్తాయి. నీ కళ్ళకు ఏమవుతుంది తెలుసా? కళ్ళు తిరిగి లోపలి కళ్ళు వెలిగించబడతాయి. ఈ యొక్క లేఖనాలలో ఉన్నటువంటి ప్రత్యక్షత నీకు వస్తుంది. కాబట్టి కళ్ళను మనం ఎంత తేటగా ఉంచు. దావీదు మహారాజు చూడు ఎలా అంటే, అమ్మో నా కళ్ళను నేను చాలా తేటగా ఉంచుకోవాలనుకుంటున్నాను, దానికి ఏ పాపం అంటుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాదే. రోమీలకు రాసిన పత్రిక 10:17లో మనకు తెలిసిన వాక్యమే ఏంటది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుటను గురించి ఏంటంటే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనే మాట ఉంది. చూడండి తీసుంటే కదా, రోమీలకు రాసిన పత్రిక
వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. అంటే చెవులు వేటిని వినాలా? అమలక్కల మాటలా? అమలక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నామా? ఎవరి మాటలు వినాలంట? నీ చెవులు తెరవబడాలి, యేసయ్య స్వరం వినాలి అని అందరికీ ఆశ ఉంటుంది. నాకు తెలిసి యేసయ్య నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది, యేసయ్య స్వరాన్ని నేను కూడా వినాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మరి ఆశ ఉన్నప్పుడు ఆ చెవులు వేటిని వినాలంట? అమలక్కల మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు ఇవి వినుకుంటూ కూర్చుంటే ఆ చెవులలో ఏమొచ్చి చేరుతుంది? చీకటి వచ్చి చేరుతుంది. ఆ చీకటి పోవాలంటే ఏం వినాల? నువ్వు నిరంతరం యేసయ్య మాటలు వింటూ ఉంటే ఆ విశ్వాసం వలన నీ చెవులు తెరవబడతాయి. తెలియకుండానే ఏమవుతుంది? చెవులు తెరవబడతాయి. కాబట్టి ఎక్కువగా కొంతమంది వేరే వ్యతిరేక సంబంధమైన మాటలు అనగానే అలా చెవి పెట్టేస్తారు. అంటే నీ చెవులు వేటిని ఇష్టపడుతున్నాయి? ఏటిని వినడానికి ఇష్టపడుతున్నాయి ఈ చెవులు? ఏమో దాంతో నాకు అని వెళ్ళిపోతున్నావా? అవునా అని కాడున్నావా? క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. కాబట్టి మన చెవులు వేటిని వినడానికి ఇష్టపడుతున్నాయి? క్రీస్తును గూర్చిన మాటలు వింటే నీకు విశ్వాసము పెరుగుతుంది, నీ చెవులు తెరవబడతాయి. అప్పుడు తెలియకుండానే నీకు స్వరం అనేది వినపడతాయి. నీకు దేవుడు పెదవులు ఇచ్చాడు. పెదవులను ఏం చేద్దాము? గణపరచాల, పెదవులతో స్తుతించాలి. పెదవులతో ఏం చేయాలా? స్తుతిస్తున్నామా? నోటి నిండా చెడ్డ మాటలు ఉన్నాయా? నా కొడుకు, ఈయన, అలా ఇలా ఎలాంటి మాటలు వస్తున్నాయి? ఏంటి మాటలు వస్తున్నాయి? మన నోటిలో చెడ్డ మాట అనేది రాకుండా ఉండాలి. మన నోటిలో ఏముండాలా? ఒక నోటి నుంచే శాపవచనము, ఒక నోటి నుంచే ఆశీర్వాద వచనాలు వస్తూ ఉన్నాయా? చెడ్డ మాటలు మన నోటికి రాకుండా మనల్ని ఏం చేసుకోవాలి? బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకొకటి కూడా, తిట్టడము కూడా ఉండకూడదు. నోటిలో నిరంతరము శాప వచనాలు పలకకూడదు. నోటిని ఎప్పుడు కూడా మన నోటి నుంచి వచ్చే మాటలు మృదు మధురముగా ఉండాలి. నీతో పిల్లలు స్పెండ్ చేయాలనే ఆశతో వాళ్ళలో మనం క్రియేట్ చేయాలి. అమ్మో మా అమ్మ ఉంటే ఈరోజు బాగుంటుంది, సెలవు పెట్టుమ్మా. నా పిల్లలైతే అదే అంటారు, ఈరోజు సెలవు పెట్టుమా. ఏమి ఈరోజు ఎన్ని సెలవులు, అన్నీ ఆడపోతావు, పాణ్యం పోతావు, ఈడపోతావు, నంజాలపోతావు, ఇంటికాడ ఉండుమా ఓ రోజు. పిల్లలు మనల్ని కోరుకోవాలి, ఇంట్లో ఉండాలి. మా అమ్మ ఉంటే సంతోషంగా ఉంటుంది. అంటే తల్లి ఇంట్లో ఎలా ఉండాలి? అసలు అలాంటి మాటలు ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో మాటలు ఎంతో సంతోషం. మనం ఉన్నామంటే ఆ రోజు హ్యాపీనెస్ ఆ ఇంట్లో ఉండాలి. మన చేతులు దేవునికి పరిచర్య చేసే చేతులుగా ఉండాలి. ఇష్టంగా చేయండి. నేను చెప్తున్నాను చూడండి, స్త్రీల కూడికలో ఇంటున్న అందరికీ చెప్తున్నాను, పరిచర్య చేస్తే నువ్వు బహు జాగ్రత్తగా చెయ్యి. వాళ్ళ మీద పోటీనో వీళ్ళ మీద పోటీనో నువ్వు చేయొద్దు. అలా చేసే మనసు నీకుంటే నువ్వు చేయొద్దు, నీకు ఆశీర్వాదం రాదు. ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు చెయ్యాలనుకుంటే గాన ఎలా చేయాలా? దేవుడు నన్ను చూస్తాడు, ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తాడని చెయ్యాలి. లేకుంటే నువ్వు పరిచర్య జోలికి వెళ్ళవద్దు. ఎందుకంటే అప్పుడే దేవుడు డిసైడ్ అవుతాడు నువ్వు పరిచర్యకు పనికి రావు. కాబట్టి ఏ విధమైన ప్రతిఫలము రాదు. నీ కాళ్ళతో ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. యెషయా 52:7 ఏముంది? పరిచర్య చేయి వాని పాదములు ఏంటంట? సుందరమయములని ఉంది. చూడండి 57వ సువార్త ప్రకటించుచు సమాధానము సువర్తమానము ప్రకటించుచు ప్రవచించు వారి పాదములు సియోనులో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయి. సువార్తకు వెళ్తున్నారంటే నువ్వు కూడా పరుగులాడాల. సువార్త పని కంటే నువ్వేం చేయాలా? పరుగులాడాలి. చూడండి, మన దేహంలో కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరుంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కడుపు కూడా ఉంది. ఈ కడుపును కూడా ఏం చేయాలా? కడుపు శరీరంలో దేహమేనా? ఒక భాగమేనా?
అవునా? అంటే ఉపవాసములుండి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. మన బాడీకి ఉపవాసమును అలవాటు చేయాలి. నిజంగా ఈ హాలిడేస్ 50 డేస్లో ఒక 10 డేస్ ఏమన్నా తీసేద్దాం. ఒకవేళ నేను అటు ఇటు వెళ్ళడంలో, ఇక ఫంక్షన్స్కి వెళ్ళడంలో 10 డేస్ తీసేస్తే 40 డేస్ నేను దేవుని సన్నిధిలో చాలా చక్కగా గడిపాను. అయితే ఈ నెల రోజుల్లో చెప్తున్నాను చూడండి, ఈ సంఘములో నిలవబడి ఎవడైతే స్థిరముగా ఉంటాడో రేపొద్దున వాళ్ళ యొక్క జీవితాలు కూడా రమ్యంగా మారబోతున్నాయి. దేవుడు అందుకే అగ్ని నాలుకల అభిషేకం అని అడగమన్నాడు. అగ్ని నాలుకల అభిషేకము మన మందిరము మీదకి వచ్చినప్పుడు, మా మీదకి వచ్చినప్పుడు మేము కట్టేటటువంటి సంఘాల సంఖ్య చెప్పాడు దేవుడు. అది రివీల్ చేయటం లేదు ఎన్ని సంఘాలను, కానీ నువ్వు పిల్లర్గా ఉంటే నీ అదృష్టం. దేవుడు మా ద్వారా జరగబోయే కార్యాలే మాకు ఈ నెల రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధముగా చెప్పివేశాడు. అయితే నిజముగా మేము ఆశ్చర్యపోయాం. ప్రభా, మా మీద పెట్టుకున్న ప్రణాళిక ఇదా? మేము ఎంతో చిన్నవాళ్ళమునైనా అనుకున్నాం, కానీ మమ్మల్ని పెద్దవాళ్ళను చెయ్యాలని అనుకున్నాడు దేవుడు. సరే, దేవుడు ఈ మాటలన్నీ మేము రాసి పెట్టుకున్నాము. మా ద్వారా ఎన్ని సంఘాలు లేయబోతున్నాయో కూడా చెప్పాడు దేవుడు. అసలు ఆశ్చర్యపోయాం మేము. అసలు ఏంటి ఇన్నా? అవన్నిటికీ కారణం అగ్ని నాలుకల అభిషేకం. మనం ఒక సంవత్సరంలో చెయ్యలేని కార్యాలు, ఎన్ని సంవత్సరాలు చేయలేని కార్యాలు రేపొద్దున అగ్ని నాలుకల అభిషేకం వచ్చినప్పుడు చేయబోతున్నాడు దేవుడు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రభా, నిజమే నువ్వు ఎన్నోసార్లు మమ్మలను సేవలో మా ఉపవాసాలను నువ్వు వాడుకున్నావు. అప్పుడు మాకు అర్థం కాలే మా పరిస్థితి, ఏదో లేదు దేవుడు అడుగుతున్నాడని. నిజముగా నేను కూడా నా దేహాన్ని దేవునికి సజీవ యాగముగానే ఆయన చెప్పిన రీతిగానే నేను ఉపవాసాలు ఉన్నా. దాని వలన ప్రతిఫలాలు ఏమి రాబోతున్నాయో నేను చూసి ఆశ్చర్యపోయా. కాబట్టి మన దేహాన్ని దేవుని కొరకు వాడుదాం. నువ్వు చాలా పోగొట్టుకుంటున్నావు బిడ్డ, నీకు అర్థం కావటంలే. ఈ వంట వార్పులతో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. రేపు పొద్దున పరలోకమునకు వెళ్ళిన తర్వాత వీధులలో ఉంటావు. నీకు మంచి బంగ్లా కావాలా? ఎవరైనా ఆశపడరా? మంచి బంగ్లాలో నేను ఉండాలని అనుకుంటామా లేదా? ప్రతి బిడ్డకు ఆశ ఉంటుంది. అయితే నువ్వు భూమి మీద ఉండగానే నీ భక్తిని కట్టు. పనికి రానివన్నీ పక్కన పెట్టు. ఏది శ్రేష్టమైందో దాన్ని ముందుకు తెచ్చుకో. ఇది శ్రేష్టమైంది, ఇది రేపొద్దున పరలోకంలో నాకు ప్రతిఫలం ఇస్తుంది అన్న దానికి నువ్వు సమయమి. దానివల్ల నీకు ఎంత ఆశీర్వాదమో. రేపొద్దున ఈ వాక్యం విని నువ్వు మారు మనసు పొందితే అక్కడ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. కాబట్టి విన్న వాక్యమును మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని మన దేహాన్ని ఏం చేయాలంట? దేవునికి సమర్పించాలి. చూడండి, భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారు కదా. అలాగే తలను శిరస్సు యేసు ప్రభుతో పోలుస్తారు, బాడీని సంఘంతో పోలుస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే అది ఏక ఆత్మ అయ్యి రేపొద్దున్న కొత్త సంఘాలను పుట్టించేవారు మతం. ఎప్పుడు? రేపు పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఏక ఆత్మ అయి దేవునితో కలిసి మనం కొత్త సంఘాలను సృష్టించబోతున్నాం. కాబట్టి శిరస్సుకు బాడీకి కనెక్షన్స్ ఉన్నప్పుడే, అవునా, మంచి ఆరోగ్యం ఉంటుందా లేదా? అవునా? బ్రెయిన్కు మన బాడీలో ఉన్నటువంటి అవయవాలకు కనెక్షన్స్ బాగా ఉన్నప్పుడు ఆ యొక్క బాడీ హెల్తీగా ఉంటుందా ఉండదా? మరి ఉంటుంది. కాబట్టి యేసయ్య మాటలు విందాం. యేసయ్య ఎవరు? శిరస్సు చెప్పేటటువంటి మాటలను విందాం. మన దేహాన్ని ఎలా ఉంచుకుందాం? ఆరోగ్యంగా ఉంచుకుందాం, పరిశుద్ధంగా ఉంచుకుందాం, సజీవ యాగముగా దేవునికి సమర్పించే స్థితిలో ఉంచుకుందాం. నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా ఉపవాసం చేయగలుగుతావు, దేవుడికి అనుకూలంగా ఉండగలుగుతావు. లేకుంటే ఎలా ఉండగలుగుతావు? పౌలు భక్తుడు అందుకే అంటున్నాడు, ఇది యుక్తమైనది, నీ శరీరమును దేవునికి సమర్పించు. ఒకవేళ ఉపవాసం చేయలేకపోయినా వీలైనంత వరకు నీ కండ్లను, నీ చెవులను, నీ నోటిని, నీ చేతులను, నీ పాదములను నువ్వు భద్రంగా ఉంచు. అన్నము తింటూనే గంటల తరబడి ప్రార్థన చేయి.
పరలోక రాజ్యంలోకి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళు, సింహాసనం మీద కూర్చునేటటువంటి స్థానానికి వెళ్దామా? అలాగూ మన దేహాన్ని మనం ఏం చేసుకోవాలా? మోల్డ్ చేసుకోవాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. నీ ధనమును ఇస్తావా దేవుని కొరకు? నీ సమయాన్ని ఇస్తావా దేవుని కొరకు? నీ యొక్క దేహాన్ని ఇస్తావా దేవుని కొరకు? ఇవ్వాలని నిశ్చయించుకుంటే ఇప్పుడే వింటున్నటువంటి నీవు వెంటనే మోకరిల్లి ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేద్దామా? స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఈ దినము మాకు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి వందనాలు తండ్రి. అయ్యా యేసయ్యా, మరి ధనము విషయములో సమయము విషయములో మాట్లాడవు ఈ దినము. అయ్యా దేహము మేము దేవునికి ఎలాగ ఇవ్వాలో నువ్వు తెలియజేసిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దేహమును నీకు అనుకూలమైన పాత్రలుగా మేము తయారు చేయగలుగుటకు మా మనసులలో మొదట సిద్ధపాటు తెచ్చి దేవా, ఈ దేహము నీ సొత్తని నువ్వు చెప్పావు ప్రభా. పరిశుద్ధాత్మ ఆలయమైన ఉన్నదని చెప్పావు తండ్రి. ఆ రీతిగా నైనా యేసయ్య మేము మలుచుకొనుటకు నీ కృపను దయచి విత్తబడిన మాటలు నైనా హృదయములో అంతరంగములో ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రవేశ రక్తమే జై. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.